ఈ వీడియో ఎవరైతే చూస్తున్నారో వాళ్ళకు ఒక సర్ప్రైజ్ గివ్ అవే కింద మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకొని స్క్రీన్ షాట్ తీసి స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి సెండ్ చేస్తే వాళ్ళలో టాప్ 5 మెంబర్స్కి 500 అంటే 500 × 5 ఈజ్ ఈక్వల్ టు 2500 ఇస్తున్నా. సో గో గో గో. ట్రూగా లవ్ చేసే అబ్బాయిలు ఎందుకు ఫిజికల్ అవ్వాలనుకుంటారంటే ఈవెన్ మీది ఒక 2 to 3 years లవ్ అయితే అండ్ ఈ 2 to 3 yearsలో ఎప్పుడు ఇంత పెద్ద గొడవ జరగలేదు. అప్పుడప్పుడు చిన్న చిన్న గొడవలు జరిగినా వెంటనే కలిసిపోయేవారు. బట్ ఆఫ్టర్ 2 to 3 years తర్వాత ఇంత పెద్ద గొడవ జరిగింది. మ్యాక్స్ మళ్ళీ మీ ఇద్దరు మాట్లాడుకోవడానికి 1 week పట్టింది. సో ఇది ఇలా కంటిన్యూస్ అయితే మీ లవ్ బ్రేకప్ అయ్యే అవకాశం ఉంటుందని నీ బాయ్ ఫ్రెండ్ మిమ్మల్ని ఫిజికల్ అవుదామని ఫోర్స్ చేస్తాడు. సో దీనివల్ల ఒక రీజన్ ఉంది. అబ్బాయిలు ఫిజికల్ అవ్వాలని ఎందుకు ఫోర్స్ చేస్తారంటే ఇంతకు ముందు అయినా తగువుల వల్ల మీరు విడిపోకూడదని. వన్స్ ఒకసారి ఫిజికల్ అయితే మీ రిలేషన్షిప్ స్ట్రాంగ్ అవుతుందని అబ్బాయిలు చాలా స్ట్రాంగ్గా ఫీల్ అవుతూ ఉంటారు. ఇది జస్ట్ మా అబ్బాయిలు అనుకోవడమే కాదు, కొన్ని రీసెర్చెస్ కూడా ప్రూవ్ చేశాయి. అండ్ కొంతమంది హ్యూమన్ రిలేషన్షిప్ మీద ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత మెన్ అండ్ ఉమెన్ ఫిజికల్లీ కలిసిన తర్వాత వాళ్ళ రిలేషన్షిప్ చాలా స్ట్రాంగ్గా ఉంటుంది అండ్ చాలా రోజుల వరకు ఉంటుందని ప్రూవ్ చేశారు. మై డియర్ గర్ల్స్, మీ అందరికీ ఒక స్ట్రాంగ్ అడ్వైస్. మీరు మీ బాయ్ ఫ్రెండ్తో ఫిజికల్లీ కలవాలి అనుకుంటే దానికి కంప్లీట్గా బాధ్యత మీదే. ఎందుకంటే వాళ్ళు ఇన్ని ఇయర్స్ మీ పైన చూపించిన ప్రేమ అండ్ ట్రస్ట్ అండ్ కేరింగ్ వీటన్నిటిపైన ఆధారపడి ఉంటుంది. మీరు ఇలా అనవచ్చు, నేను నా బాయ్ ఫ్రెండ్తో ఫిజికల్లీ కలిశాను బట్ మా రిలేషన్షిప్ వెంటనే బ్రేకప్ అయిపోయింది. గర్ల్స్, నేను ఆల్రెడీ చెప్పాను ఫేక్ లవ్ చేసే అబ్బాయిలు ఎలా ఉంటారు అని. వాళ్ళు మీకు జస్ట్ అట్రాక్ట్ అవుతారు, లవ్ చేయరు. మీతో ఫిజికల్ మాత్రమే అవ్వాలనుకుంటారు, మిమ్మల్ని పెళ్లి చేసుకుంటా అని అనుకోరు. అండ్ మిమ్మల్ని మోసం చేసే అబ్బాయిల యొక్క బిహేవియర్ ఎలా ఉంటుందో అని నేను ఆల్రెడీ ఒక వీడియో చేశాను. ఆ వీడియో ఇంకా ఎవరైనా చూడకపోతే పైన కార్డ్స్లో ఇస్తా అండ్ డిస్క్రిప్షన్లో కూడా వీడియో లింక్ ఉంటుంది, ఒకసారి చెక్ చేయండి. సరే, ఇది పక్కన పెడితే నేను అమ్మాయిలకి ఇచ్చే స్వీట్ అడ్వైస్ ఏంటంటే మీ ఏజ్ 14, 16, 18 అయితే మీరు ఫిజికల్ రిలేషన్ అనే కాన్సెప్ట్ని కంప్లీట్గా మర్చిపోండి. బికాస్ మీకు ఆ ఏజ్లో ఎవరు మిమ్మల్ని జెన్యున్గా లవ్ చేస్తున్నారో అండ్ ఎవరు మిమ్మల్ని యూజ్ చేసుకోవాలనుకుంటున్నారో మీరంత ఈజీగా క్యాచ్ చేయలేరు. అండ్ మీకు ఆ ఏజ్లో అంత మెచ్యూరిటీ కూడా ఉండదు. అదేం కాదు మాది ట్రూ లవ్ అని మీరు ముందుకు వెళ్తే అబ్బాయిలంతా ఇంతే, మోసం చేసేవాళ్ళే, ముంచేవాళ్ళే. ఒక్క అబ్బాయి కూడా జెన్యున్గా ఉంటాని వాట్సాప్ స్టేటస్లో, ఇన్స్టాగ్రామ్ స్టోరీస్లో మేము చూడలేం, ముందే చెప్తున్నా. సో నా సజెషన్ ఏంటంటే మీ ఏజ్ 21+ ఉంటే మీకు చాలా క్లియర్గా అర్థమవుతుంది ఏది రైట్ ఏది రాంగ్ అని. సో ఆ ఏజ్లో మీ మెచ్యూరిటీ లెవెల్స్ కూడా బాగుంటాయి. అప్పుడు మీరు ఆ అబ్బాయిని జెన్యున్గా ట్రస్ట్ చేస్తే అప్పుడు ఫిజికల్లీ కలవడంతో తప్పు లేదు. మళ్ళీ చెప్తున్నా, మీది లాంగ్ రిలేషన్షిప్ అయితే ఫిజికల్గా కలవడంలో తప్పేం లేదు. మిమ్మల్ని చీట్ చేసే అబ్బాయిలు అండ్ మిమ్మల్ని ఫిజికల్గా యూజ్ చేసుకోవాలనుకున్న అబ్బాయిల యొక్క సైన్స్ ఎలా ఉంటాయో ఇప్పుడు చాలా క్లియర్గా తెలుసుకుందాం. నెంబర్ 1, యూ ఓన్లీ హ్యాంగ్ అవుట్ అట్ లేట్ నైట్. మీ బాయ్ ఫ్రెండ్ ప్రతిరోజు నైట్ లీవింగ్ దాటిన తర్వాత బయటికి వెళ్దామా అండ్ హ్యాంగ్ అవుట్ చేద్దామా అని మిమ్మల్ని ఫోర్స్ చేస్తే అది మీ రిలేషన్షిప్కి రెడ్ ఫ్లాగ్ అని అర్థం. అండ్ అతను మిమ్మల్ని ఎప్పుడు కలిసి బయటికి వెళ్దామన్నా ఓన్లీ నైట్ టైం మాత్రమే ప్రిఫర్ చేస్తే అతను పక్కాగా మిమ్మల్ని తన వలలోకి దించుతాడు. అండ్ ఆ అబ్బాయికి బాగా తెలుసు అందరం టెంప్ట్ అయ్యేది నార్మల్గా నైట్ టైం అని. సో చాలామంది అమ్మాయిలు వీకెండ్ పార్టీస్ అని అబ్బాయిలతో లేట్ నైట్ హ్యాంగ్ అవుట్ చేస్తారు. బట్ అది చాలా రిస్కీ ప్రాసెస్. అండ్ స్టార్టింగ్లో మీరు చిల్ అవ్వచ్చు, బట్ కొద్ది రోజుల్లోనే మీరు బాగా డిసప్పాయింట్ అవ్వక తప్పదు. వెయిట్ పబ్కి వెళ్ళడం నేను తప్పని అనట్లా, బట్ నువ్వు వెళ్ళే పర్సన్ క్యారెక్టర్ అండ్ ఆ అబ్బాయిని నువ్వు ఎంత ట్రస్ట్ చేస్తున్నావు అనే దానిపై ఆధారపడి ఉంటుంది. నెంబర్ 2, యూ హ్యావ్ నెవర్ మెట్ హిస్ ఫ్యామిలీ ఆర్ ఫ్రెండ్స్. గర్ల్స్, మీరు చాలామంది కామెంట్ చేస్తూ ఉంటారు, అన్నా నాది ట్రూలో ఉన్నా, నా బాయ్ ఫ్రెండ్ చాలా మంచోడన్నా అని. సిస్టర్, కొంతమంది మిమ్మల్ని జస్ట్ ఫిజికల్ కోసమే యూజ్ చేసుకోవాలని థింకింగ్తో ఉంటారు. అలాంటి వాళ్ళు ఎప్పుడు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ని కానీ అండ్ వాళ్ళ ఫ్రెండ్స్ని కానీ మీతో మీటప్ చేయరు. బికాజ్ అలా చేస్తే ఆ అబ్బాయి ఎప్పుడైనా నిన్ను మోసం చేస్తే నువ్వు వెంటనే వాళ్ళని కాంటాక్ట్ అవుతావని భయం. సో ఈ సిచ్యువేషన్లో నువ్వు కూడా ఉన్నావా? అయితే కామెంట్లో టెక్స్ట్ చేయి, దానికి సజెషన్ నేను ఇస్తా. సరే,
అది పక్కన పెట్టు. సో మీ బాయ్ ఫ్రెండ్ మిమ్మల్ని ఇంతవరకు వాళ్ళ ఫ్యామిలీ ఆర్ ఫ్రెండ్స్తో, బాగా వినండి, వాళ్ళ ఫ్యామిలీ ఆర్ ఫ్రెండ్స్తో మీకు పరిచయం చేయకపోతే మీ లవ్ రెడ్ సిగ్నల్ ఇస్తుంది. సో ఇప్పుడైనా మీరు ఫోర్స్ చేసి అడగండి, మీ ఫ్యామిలీతో మాట్లాడాలి, లైక్ మీ సిస్టర్తో మాట్లాడాలి అండ్ మీ అమ్మతో మాట్లాడాలి అని. నెంబర్ 3, హీ డజంట్ సీమ్ ఇంట్రెస్టెడ్ ఇన్ టాకింగ్. ఈ సైన్ ఏం చెప్తుందంటే ఆల్రెడీ మీ ఇద్దరు ఫిజికల్గా కలిసిపోయిన తర్వాత ఆ అబ్బాయి యొక్క బిహేవియర్ ఎలా ఉంటుంది అని. ఒక హెల్తీ పార్ట్నర్స్ వాళ్ళ కన్వర్జేషన్ని చాలా విషయాల గురించి మాట్లాడుతూ ఆనందిస్తూ ఉంటారు. బట్ ఒక ఫేక్ రిలేషన్షిప్లో ఉన్న అబ్బాయిలు ఇప్పుడు కూడా మీరు చాట్ చేసిన ప్రతిసారి అవాయిడ్ చేస్తూ ఉంటారు అండ్ అలాగే కాల్ చేసిన ప్రతిసారి రిజెక్ట్ చేస్తూ ఉంటారు. అండ్ వాళ్ళకి కావాల్సిందే కేవలం మీ బాడీ పైన ఇంట్రెస్ట్తో మాత్రమే ఇన్ని రోజులు మీతో రిలేషన్లో ఉన్నారు అని మనం ఈజీగా అర్థం చేసుకోవచ్చు. నెంబర్ 4, హీఈస్ ఆల్వేస్ జస్ట్ వైల్ చాటింగ్ విత్ యూ. ఆ అబ్బాయితో మీరు ఏ కన్వర్జేషన్ అతనితో మాట్లాడినా, ఏ టాపిక్ ఆ అబ్బాయితో షేర్ చేసుకున్నా అతను తిప్పి తిప్పి మీతో రొమాంటిక్గా మాట్లాడుతూ ఉంటే ఆ అబ్బాయికి నీపై ఓన్లీ ఫిజికల్ ఇంట్రెస్ట్ మాత్రమే ఉందని అర్థం చేసుకోవాలి. అండ్ అలాంటి అబ్బాయిలు నువ్వు ఏ డ్రెస్ వేసినా ఎప్పుడు యు ఆర్ లుకింగ్ సో హాట్ అండ్ యూ లుక్స్ లైక్ సో ప్రిటీ అని ఈ టైప్లో మిమ్మల్ని ఫ్లర్ట్ చేస్తూ ఉన్నాడంటే ఆ అబ్బాయికి కంప్లీట్గా మీ పైన లవ్ కన్నా మీ బాడీ పైన, ఫిజిక్ పైన మాత్రమే ఇంట్రెస్ట్ ఉందని మనం ఈజీగా అర్థం చేసుకోవచ్చు. నాకు తెలుసు ఈ వీడియో చూస్తున్న చాలామంది అబ్బాయిలు నన్ను తిట్టుకుంటారని, బట్ నేను గర్ల్స్ సేఫ్టీ అండ్ సెక్యూరిటీ కోసం ఈ రిలేషన్షిప్ అడ్వైస్ సిరీస్ని స్టార్ట్ చేశా. అండ్ అబ్బాయికి కూడా త్వరలో రిలేషన్షిప్ అడ్వైస్ సిరీస్పై వీడియోస్ చేస్తున్నా. సో ప్లీజ్ వీడియో నచ్చితే ఒక్క లైక్ చేయండి, నచ్చకపోతే కామెంట్లో నో అని పిన్ చేయండి. నెంబర్ 5, హీ డజంట్ ఆస్క్ యూ క్వశ్చన్స్. ఏ గుడ్ పార్ట్నర్ ఈజ్ ఇంట్రెస్టెడ్ ఇన్ నోయింగ్ యూ ఆన్ ఎ డీపర్ లెవెల్. గర్ల్స్, ఒక మంచి అబ్బాయి మీ గురించి చాలా డీప్గా తెలుసుకోవాలని ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటాడు. గర్ల్స్, మీరు ఎప్పుడైనా మీ హోప్స్, డ్రీమ్స్, ఫియర్స్ గురించి అంతా డిస్కస్ చేశారా? అండ్ ఆ అబ్బాయి మీకు ఎప్పుడైనా మీ ఫాస్ట్ గురించి కానీ లేదా మీ ఫ్యూచర్ ప్లాన్స్ గురించి కానీ, నీ లైక్స్ ఏంటి, నీ డిస్లైక్స్ ఏంటి అని అడిగాడా? ఒకవేళ అవన్నీ అడిగితే కంగ్రాచులేషన్స్, ఆ అబ్బాయి మీతో జెన్యున్గానే ఉన్నాడు. ఒకవేళ అవన్నీ అడగకుండా ఉన్నాడా అంటే జస్ట్ ఆ అబ్బాయి మీ బాడీ పైన మాత్రమే ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడని చాలా క్లియర్గా అర్థం చేసుకోవాలి. ఓకే, ఒక స్ట్రాంగ్ రిలేషన్షిప్ యొక్క లక్షణం ఏంటంటే ఫస్ట్ మీరు అతనితో పై క్వశ్చన్స్ అన్నీ అడిగేటట్టు చేయండి. మీ కన్వర్జేషన్ ఆ టాపిక్పై స్టార్ట్ చేయండి అండ్ ఆ వేలో మాట్లాడడానికి ట్రై చేయండి. ఇది నా అడ్వైస్. ఒకవేళ మీరు ఎంత ట్రై చేసినా ఆ అబ్బాయి మీ గురించి డెప్త్గా తెలుసుకోవడానికి ఇంట్రెస్ట్ చూపించకపోతే మీ లవ్ రెడ్ ఫ్లాగ్కి గుర్తవుతుంది. నెంబర్ 6, హీ ఇగ్నోర్స్ యూ ఫర్ డేస్. సాధారణంగా కపుల్స్ లేదా పెయిర్స్ ఫోన్ కాల్స్లో లేదా టెక్స్టింగ్లో కాంటాక్ట్లో ఉంటారు. సో ఒక్కోసారి మీ ఇద్దరికి ఏదైనా తగ్గు వచ్చి మీరు కొంచెం గ్యాప్ తీసుకొని మళ్ళీ అతనికి టెక్స్ట్ చేసినా అండ్ కాల్ చేసినా మీరు కొంచెం ప్రాబ్లం ఫేస్ చేసి ఉంటే, లైక్ అతను సిమ్ చేంజ్ చేయడం లేదా మిమ్మల్ని ఎవరికి పరిచయం లేకుండా చేయడం, అలాంటి సిమ్టమ్స్ ఆ అబ్బాయిలు చూస్తే ఆ అబ్బాయి మీతో ఫిజికల్ అవ్వాలని మాత్రమే కోరుకున్నాడు అని చాలా క్లియర్గా అర్థం చేసుకోవాలి. అండ్ ఒక మంచి అబ్బాయి అయితే తన షెడ్యూల్ని మీకు చెప్పి ఆ టైమింగ్స్ తర్వాత మీతో టైం స్పెండ్ చేస్తాడు. నెంబర్ 7, హీ ఫ్లర్ట్స్ విత్ అదర్ పీపుల్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ. గర్ల్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ అబ్బాయి మీతో ఉన్నప్పుడు ఇంకో అమ్మాయికి ఫ్లర్ట్ చేస్తూ ఉంటే ఆ అబ్బాయికి మీ పట్ల అసలు రెస్పెక్ట్ లేదని అర్థమవుతుంది. అండ్ మిమ్మల్ని ఎలా గౌరవించాలో కూడా ఆ అబ్బాయికి తెలియదు అని క్లియర్గా అర్థమవుతుంది. అంతేకాదు, మీరు పక్కనే ఉండగా ఇంకో అమ్మాయిని ఫ్లర్ట్ చేస్తూ ఉంటే ఆ అమ్మాయి కూడా ఈ అబ్బాయి క్యారెక్టర్ని చాలా చీప్గా చూస్తుంది. అండ్ ఆ అబ్బాయి చేసే బిహేవియర్ వల్ల మీ క్యారెక్టర్ కూడా వీక్ అని వాళ్ళు నమ్ముతారు. సరే, ఇదంతా కాదు, ఇదంతా వదిలేయండి. ఆ అబ్బాయి మిమ్మల్ని పక్కనే పెట్టుకొని ఇంకో అమ్మాయి అందాన్ని పొగుడుతూ ఉన్నాడంటే ఆ అబ్బాయి క్యారెక్టర్ ఈజీగా అర్థం చేసుకోవచ్చు. ఆ అబ్బాయికి కేవలం మీ బాడీ అండ్ మీ ఫిజికల్ రిలేషన్ మాత్రమే కావాలి అని అందరిలో కూడా అదే చూస్తూ ఉంటాడు. నెంబర్ 8, హీ బ్రదర్స్ యూ ఇన్ ది బెడ్రూమ్. మీకు ఇష్టం లేని సెక్సులని ఆ అబ్బాయి పదే పదే చేద్దామని మిమ్మల్ని ఫోర్స్ చేస్తూ ఉంటే ఇట్స్ ఎ బ్యాడ్ సైన్ ఆఫ్ యువర్ రిలేషన్. సో ఏ అబ్బాయి అయితే మీకు ఇష్టం లేదు అండ్ మీరు నో అని చెప్పగానే మీ సిచ్యువేషన్ని అర్థం చేసుకొని మూవ్ ఆన్ అవుతారో ఆ అబ్బాయి క్యారెక్టర్ చాలా మంచిది అండ్ ఆ అబ్బాయి మీతో చాలా లాంగ్ డ్రైవ్ చేస్తాడని అర్థం.
అలా కాకుండా మీరు నో అన్న మిమ్మల్ని ఫోర్స్ చేస్తూ మీతో అని బలవంతం పెడితే ఆ అబ్బాయికి వెంటనే బ్రేకప్ చెప్పేయండి. ఒకవేళ ఆ అబ్బాయి మిమ్మల్ని నిజంగా లవ్ చేస్తే మీరు ఏమన్నా యాక్సెప్ట్ చేస్తారు అండ్ మీ ప్రాబ్లమ్స్ని అర్థం చేసుకుంటాడు. నెంబర్ 9, హీ ఓన్లీ కాంప్లిమెంట్స్ యువర్ లుక్స్. గర్ల్స్, మీరు ఒకటి గుర్తించారా? మీ బాయ్ ఫ్రెండ్ ఎప్పుడు కూడా మీ పర్సనాలిటీ గురించి కానీ అండ్ మీ క్యారెక్టర్ గురించి కానీ మీతో చెప్పలేదు అండ్ డిస్కస్ చేయలేదు అంటే అతను మీ గురించి తెలుసుకోవాలని ఆసక్తి కలిగి లేరని అర్థమవుతుంది. అండ్ ఆ అబ్బాయికి తెలుసు ఏం తెలుసుకోవాలో అండ్ మిమ్మల్ని ఎలా ఫిజికల్గా ఒప్పించాలో అని. లైక్ నువ్వు ఉన్నావు అండ్ ఈ డ్రెస్లో చాలా హాట్గా ఉన్నావు అండ్ ఈ డ్రెస్ వేయడం వల్ల ఆ డ్రెస్కి అందం వచ్చిందని ఇలా ఫ్లర్ట్ చేస్తే మీరు ఈజీగా అయిపోతారు కదా. కానీ ఆ అబ్బాయి ఎప్పుడు ఇలానే మాట్లాడుతున్నాడు ఏంటి అని అర్థం చేసుకోరు. అతను చేసే ఫ్లర్టింగ్కి పొగడ్తలకి మురిసిపోయి చివరికి బెడ్రూమ్ వరకు వెళ్ళి మోసపోతారు. సో బాగా గుర్తుపెట్టుకోండి, ఆ అబ్బాయి ఎప్పుడు మీ అందాన్ని మాత్రమే పొగిడితే మీరు డేంజర్ జోన్లో ఉన్నట్లు అర్థం. సో అలా కాకుండా ఆ అబ్బాయి మీ క్యారెక్టర్ని పర్సనాలిటీ గురించి డిస్కస్ చేస్తూ ఉంటే ఆ అబ్బాయి క్యారెక్టర్ గుడ్ అని చెప్పొచ్చు. గాయ్స్, ఇలాంటి రిలేషన్షిప్ వీడియోస్ కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. సైనింగ్ ఆఫ్, రాకేష్.